కాంగ్రెస్ సర్కార్ తీరును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎండగట్టారు. రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనం వల్లే విద్యార్థుల జీవితాలు ఆగమవుతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్పై పడి ఏడవడం తప్ప సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ భావజాలం గుర్తుకు వస్తోందని చురకలంటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మిలాఖాత్ అయ్యాయని తేల్చి చెప్పారు. ఈ మేరకు బోధన్ హాస్టల్ ఘటనలో మృతి చెందిన విద్యార్థి వెంకట్ కుటుంబాన్ని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. హృదయ విదారకమైనటువంటి సంఘటన, అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన మా బోధన్లో జరగడం, మరి ఆ బిడ్డ ఇక్కడ తిప్పారం తండావాసి అవ్వడం నిజంగా కూడా హృదయ విదారకమైనటువంటి సందర్భం. చిన్న బిడ్డ హరియాల వెంకట్ అనేటటువంటి 22-23 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి బాబు బోధన్లో హాస్టల్లో చిన్నపాటి గొడవ అయింది పిల్లలకు. ఆ చిన్నపాటి గొడవను ఆపడానికి సమయానికి వార్డెన్ లేకపోవడం, వాచ్మెన్ లేకపోవడంతో ఇవాళ 23 సంవత్సరాల వెంకట్ చనిపోతే ఇంకా 7 మంది ఇంటర్మీడియట్ పిల్లలు ఇవాళ జైల్లో ఉన్నారు మర్డర్ కేసు కింద. అంటే ఒకే ఒక్క సంఘటనతోని 8 మంది నవయువకులు వారి యొక్క కుటుంబాలు కంప్లీట్ గా నాశనమయ్యేటటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది. నిజంగా ఎంత బాధ ఉంటుందండి, ఎంత కడుపుకోట ఉంటుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు మర్డర్ కేసు కింద బుక్ అవుతున్నారంటే అన్యాయమైన విషయం, దారుణమైన విషయం. ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం యొక్క ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పట్టిలేని తనంతో జరిగినటువంటి సంఘటన. ఈ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి చెప్తా ఉన్నాం మేము. డిసెంబర్లో మీ ప్రభుత్వం ఏర్పడింది, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ దాకా ఆల్మోస్ట్ రకరకాల పరీక్షలు ఉంటాయి. పిల్లలందరూ చదువుకుంటా ఉంటారు. దయచేసి దీంతో పాలిటిక్స్ చేయకండి. విద్యాశాఖకు సపరేట్ గా మంత్రి లేడు కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే రివ్యూ చేయండి అని పదే 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 మొత్తుకున్నాం. నిజంగా ఒక తల్లిగా నేను చాలా బాధపడతా ఉన్నాను. ఇది నేను 5వ చావు చూడడం. కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో జరుగుతున్నటువంటి చావులు నేను ప్రత్యక్షంగా పోయింది ఇది 5వది. దాదాపు 12-15 మంది పిల్లల పొట్ట పెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో తక్షణమే ఒక్కసారి రివ్యూ చేసుకొని ఈ స్కూల్స్ అన్నిటిని చూసుకున్నట్టయితే బాగుండేది. ఎన్నిసార్లు సూచన చేసినా కూడా ఎంతసేపు పబ్లిసిటీ స్టంట్స్, పొలిటికల్ స్పీచెస్, ఇప్పటికి కూడా కేసీఆర్ మీద పడి ఏడుసుడు తప్పితే ఈ ముఖ్యమంత్రి గారు చేసింది ఏం లేదు. ఇవాళ ఒక తల్లిగా నేను ఆవేదనతో చెప్తా ఉన్నా. మేము చూసొచ్చినాం ఇవాళ తండాలో ఊరంతా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. ఎవరు తీసుకొచ్చి ఇస్తారు చెట్టంతా కొడుకును? ఎంత బాధ అవుతుంది. ఆ కడుపు కొత్త అర్థం చేసుకోవాలి కదా. ఎందుకు చచ్చిపోయిన పిల్లలు? చిన్న మిస్టేక్, చిన్న గొడవ ఆపడానికి అక్కడ ఎవరు లేకపోతే 8 మంది పిల్లల జీవితాలు ఇలా ఆగమైనాయి. మళ్ళీ ఇవాళ చెప్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి, దయచేసి ఇప్పటికన్నా మీరు రివ్యూ చేయండి. ఇది పిల్లలాట కాదు. ఏదో పొలిటికల్ స్పీచ్ ఇచ్చి కేసీఆర్ను 2 మాటలు అనిపోయితే సమస్యలు సాల్వ్ కావు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇన్ని చావులు చూసినామంటే మళ్ళా 3 నెలల్లో ఇన్ని చావులు చూడడం నిజంగా ఒక తల్లిగా, ఒక తెలంగాణ బిడ్డగా అత్యంత బాధాకరమైనటువంటి సన్నివేశం. ఇది సిగ్గుచేటు. పరిపాలన చేతగానటువంటి ప్రభుత్వం కేవలం విమర్శలకు మాత్రమే, ప్రతిపక్షాల మీద ఆడిపోసుకోవడానికి మాత్రమే ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుగా చేస్తా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీకేం పోయిందయ్యా? ఆ తల్లిదండ్రులు అడగ ధర్నా చౌక్ దగ్గర ఉండి కొంత 1 గంట సేపు వాళ్ళ బాధ ప్రపంచానికి పంచుకుంటే ఏం పోయింది మీకు? ఎందుకు వాళ్ళని అట్లా గొర్రెలక ఈడ్చుకుపోయి అరెస్ట్ చేసిండ్రు? ఆ అధికారం మీకు ఉన్నదా? ఇదేనా ప్రజా తెలంగాణ? దీనికోసమేనా మీకు అధికారం మార్చింది? మార్పు కావాలి అంటే ఇదేనా మీరు చూపించే మార్పు? అలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత దయచేసి జిల్లా కలెక్టర్ల మీద ఉంటది. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్లు ఎక్కడెక్కడైతే వాచ్మెన్లు లేరో మీరు రివ్యూ చేయండి. మీ ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు, ఆయనకు పట్టి లేదు. పిల్లలంటే పిట్టల్లాగా పిల్లలు చచ్చిపోతుంటే పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ముఖ్యమంత్రి గారు పని చేస్తలేరు. కాబట్టి జిల్లా కలెక్టర్లను నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మేము వెళ్ళొచ్చినటువంటి కుటుంబం మన చాలా పేద కుటుంబం, తండావాసులు, భూమి కూడా లేనటువంటి గిరిజన కుటుంబం కాబట్టి స్పెషల్ కేసు కింద ఆ ఇంట్లో తల్లికి పెన్షన్ ఇవ్వవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా కాంపన్సేషన్ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మళ్లీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు, మీకు ఇది పిల్లలు పిట్టల్లాగా చచ్చిపోతా ఉన్నారు. దయచేసి శ్రద్ధ పెట్టండి. మీకు విద్యాశాఖ మంత్రి లేడంటే బాధ్యత ముఖ్యమంత్రి గారిదే ఉంటది. తక్షణమే రివ్యూ చేయండి అని మరొకసారి డిమాండ్ చేస్తూ, మోడీ గారు మా పెద్దన్న అని చెప్పి నిన్ననే ముఖ్యమంత్రి గారు అన్నారు.
ఆయనకు గత ఆర్ఎస్ఎస్ రూట్స్ అన్ని కూడా గుర్తొచ్చినట్టున్నాయి. అందుకే మోడీ గారు మా పెద్దన్న అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు. నిజంగా అనడానికి కనీసం కొంచెమన్నా బాధ ఉండాలి. ఎందుకంటే మొన్ననే బడ్జెట్ పెడితే ఒక్క రూపాయి ఇవ్వలేదండి బీజేపీ. ఒక్కటంటే ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వలేదు. అట్లా ఒక్క రూపాయి ఇవ్వని వాళ్ళు పెద్దన్నలు ఎట్లయితారో ఇక మరి వాళ్ళకే తెలవాలి. పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి పెద్దన్న అన్నారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి చోట బీఆర్ఎస్ ను ఓడగొట్టాలి, ప్రాంతీయ పార్టీలను బొందబెట్టాలంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటైతున్నటువంటి వైఖరి ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళ పొలిటికల్ అండర్స్టాండింగ్ కాబట్టి పెద్దన్న చిన్నన్న అనుకుంటా తిరుగుతున్నారు. వాళ్ళు ఎట్లన్నా తిరగండి, 2 సీట్లు ఎక్కువ గెలవండి, కానీ ప్రజలను విస్మరించకండి, ప్రజా సమస్యలను విస్మరించకండి అని మాత్రమే మేము కోరుతా ఉన్నాం. ఇంతకుముందు ఎల్ఆర్ఎస్ ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్తే కోర్టుకు పోయి మరి ఆపినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆనాడు ఏమన్నారు? నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు. ఇవాళ మేము చెప్తా ఉన్నాము, ఎల్ఆర్ఎస్ కి మీరు 0 అంటే డబ్బులు తీసుకోకుండా ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ వేల సంఖ్యలో ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో వాళ్ళకి తక్షణమే ప్రజల సౌకర్యార్థం ఎల్ఆర్ఎస్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆనాడు మీరు చెప్పిందే మీకు ఇవాళ చెప్తా ఉన్నాం, నో ఎల్ఆర్ఎస్ నో కాంగ్రెస్ అనే పరిస్థితి వస్తుంది పార్లమెంట్ ఎన్నికలలో.